హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను మీకు చెప్పినాను. సో నేను 50 days నుంచి కంప్లీట్గా డైట్ షెడ్యూల్ పైన ఉన్నా అండ్ ఆల్సో వర్కౌట్స్ కూడా చేస్తున్నా. సో చాలామంది అడుగుతుండే నాకు వెయిట్ లాస్ గురించి వీడియోస్ చేయని. సో యాక్చువల్లీ నేను ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు నేను కాంప్లెక్స్ తింటున్నా, కెలాగ్స్ కాంప్లెక్స్ అని చెప్పి. సో ఇవి నేను డైలీ మార్నింగ్ టైం తింటా. సో యాక్చువల్లీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 2 flavors ఉన్నాయి కెలాగ్స్ కాంప్లెక్స్లో. సో మ్యూస్లీ అనమాట, ఇవి వచ్చేసి మ్యూస్లీ అంటారు వీటిని. సో ఇందులో వచ్చేసి 2 flavors ఉంటాయి. లైక్ ఒకటి వచ్చేసి ఫ్రూట్ అండ్ నట్ అండ్ ఒకటి వచ్చేసి డిలైట్ఫుల్ నట్స్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది. సో నేనైతే డిలైట్ఫుల్ నట్స్ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది న్యాచురల్ స్వీట్నర్ ఉంటుంది దీంట్లో. సో లైక్ మనకు దీంట్లో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రైజన్ అంటే లైక్ కిస్మిస్ ఉంటుంది అండ్ ఆ వైట్ కలర్ వచ్చేసి మనకి బాదాం ఎక్స్ట్రాక్ట్స్, అవి వచ్చేసి కాన్ఫ్లెక్స్. సో లైట్గా ఆర్టిఫిషియల్ స్వీట్స్ ఉంటాయి మనకి. సో ఏంటంటే తినకే కూడా మనకి నార్మల్ కాన్ఫ్లెక్స్ తినడానికే మనకి ఇబ్బంది అవుతుంది. బట్ ఇందులో మిక్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి తినడానికి ఈజీ ఉంటుంది. లైక్ స్వీట్ తలగడం వల్ల మనకి ఏంటంటే తిన్నా కొద్దీ తినేస్తుంటాం అట్లా. సో ఈ ఫ్లేవర్ అయితే నాకు నచ్చింది. సో దిస్ ఫ్లేవర్ ఈజ్ రికమెండెడ్ ఫ్రమ్ మై సైడ్, డిలైట్ఫుల్ నట్స్ అని చెప్పి. ఇందులో 20% ఉంటాయి నట్స్. సో యాక్చువల్లీ నేను ఇది రీసెంట్గా తెప్పించిన ఫ్రూట్ అండ్ నట్. సో ఫ్రూట్ అండ్ నట్ కూడా బాగుంటాయి, బట్ యాక్చువల్లీ ఇందులో వచ్చేసి మనకి పపాయ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి దీంట్లో. పపాయ ఎక్స్ట్రాక్ట్స్, తర్వాత యాపిల్, ఇంకా రైజన్స్. సో యాక్చువల్లీ ఇందులో మనం చూసుకోవచ్చు వాళ్ళు అన్నారు, బట్ పపాయ ఎక్స్ట్రాక్ట్స్ అయితే ఉన్నాయి, నేను చూసిన. రైజన్స్ అంటే ఏదైతే కిస్మిస్ అని ఉందో చాలా తక్కువ ఉన్నాయి ఇందులో. అండ్ ఈవెన్ బాదం కూడా ఉన్నాయి, బట్ ఇందులో యాక్చువల్లీ ఫ్రూట్ అండ్ నట్ క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. అండ్ ఇందులో నాకు తెలిసి షుగర్ కంటెంట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు ఇది తిన్నా కొద్ది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది చూసుకుంటే మనకి ఇది పపాయ ఎక్స్ట్రాక్ట్స్ అనుకుంటా, మేబీ, నాకైతే తెలియదు యాక్చువల్. కానీ ఇది తింటే చాలా స్వీట్గా ఉంది. సో దీంట్లో ఖచ్చితంగా వాళ్ళు స్వీట్ కలిపినారు, అంటే లైక్ షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. సో ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళైతే నాట్ రికమెండెడ్. షుగర్ ఎక్కువైతే తిన్నారో వాళ్ళకు కూడా నాట్ రికమెండెడ్ ఇది. సో ప్లెయిన్ తీసుకోండి, ఇది బాగుంది. సో ఇది వచ్చేసి ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా తినొచ్చు. లైక్ చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు, ముసలోళ్ళు కూడా తినొచ్చు, ఈవెన్ లేడీస్ కూడా. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటుంటారు. సో నేను యాక్చువల్లీ ఏం చేస్తాను అంటే డైలీ మార్నింగ్ జిమ్ నుంచి రాగానే నార్మల్గా నేను ప్రోటీన్ షేక్ తీసుకుంటా. ప్రోటీన్ షేక్ తీసుకున్న తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి. బ్రేక్ఫాస్ట్లో మామూలుగా మనం ఉప్మా, రొట్టెలు, దోశ మనకు నచ్చినవి తింటాం. సో యాక్చువల్లీ ఇవి డైలీ తినాలని ఏం లేదు రూల్. బట్ యాక్చువల్లీ ఏంటంటే తింటే ఏంటంటే మనకి కొంచెం క్వాంటిటీ, లైక్ ఇప్పుడు మనం చూసుకొని ఇప్పుడు ఒక గిన్నె ఉంది ఇక్కడ. సో గిన్నెలో మనం లైక్ ఒక కప్ ఆఫ్ క్వాంటిటీ ఎక్కువనే తీసుకోవాలా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే కొంచెమే చూపిస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫాస్ట్గా. సో నార్మల్గా ఇప్పుడు మనం ఇట్లా కప్లో మిక్స్ చేసుకుంటాం. ఇది డైలీ మనం ఇది బ్రేక్ఫాస్ట్కి వాడుకోవచ్చు, కావాలంటే బ్రేక్ఫాస్ట్కి వాడుకోవచ్చు, లేకపోతే మీరు నైట్ డిన్నర్లో వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. సో యాక్చువల్లీ ఎట్లా కూడా చెప్తాను. సో మీరు ఇట్లా కప్లో తీసుకున్నాను నేను, ఇది మీకు నచ్చినది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నీకు రిస్ట్రిక్షన్ ఏం లేదు, ఎందుకంటే ఇది లైట్ ఫుడ్. నీకు కడుపు నిండినంత తిను. లైక్ 200 grams తింటావా, 150 grams తింటావా, 100 grams తింటావా, అది నీ ఇష్టం. కడుపు నిండినంత తినండి, ఎందుకంటే మీరు మార్నింగ్ టైం తినేటప్పుడు మీరు అనవసరంగా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవద్దు. సో నేనైతే 100 to 150 grams మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. సో మనం ఇట్లా కప్లో వేసుకొని ఇవి డైరెక్ట్ కూడా తినేయచ్చు, రా తినేయచ్చు. రా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే నాకు దాన్ని ఏదైనా కలుపుకోవాలనుకుంటారు. సో లైక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పాలు ఉన్నాయి ఇక్కడ. సో పాలు వచ్చేసి మనకి గోరువెచ్చటి పాలు, అంటే ఆల్రెడీ పాలు వేడి చేసిన తర్వాత గోరువెచ్చగా అయినప్పుడు ఆ పాలు మాత్రమే పోయాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ వేడి పాలు పోస్తే ఏమవుతుందంటే ముద్ద అయిపోతాయి ఇవి. మనం వేడి పాలు పోస్తే డైరెక్ట్ ముద్ద అయిపోతాయి లోపల. సో ఇప్పుడు మనం గోరువెచ్చటి పాలు పోసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఎనర్జీ వస్తుంది, పాలు తాగిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ కొంచెం అంటే లైక్ మనకి మిల్క్లో నుంచి వచ్చే ఎనర్జీ అండ్ మిల్క్ నుంచి వచ్చే ప్రోటీన్ కూడా మనకు ఉంటుంది కాబట్టి. సో మనము అనుకుంటాం, అరే ఇవి తింటే నాకు ప్రోటీన్ దొరకదే నా బాడీకి అనుకుంటాం, కానీ మనకు మిల్క్ ప్రోటీన్ వస్తుంది అండ్ కెలాగ్స్ కాంప్లెక్స్ నుంచి ప్రోటీన్ వస్తుంది. అండ్ ఇంకా మీకు ఇది సరిపోలేదంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో డైలీ మనం బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ 2 egg whites, ఖచ్చితంగా 2 egg whites తీసుకోండి. ఎవరైనా తీసుకోవచ్చు. ఎగ్ వైట్స్లో మనకు ఓన్లీ ప్రోటీన్, కాల్షియం ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, బట్ వెరీ లెస్. కొంతమంది ఏమంటారంటే నేను ఎగ్స్ తినలేను అంటారు. బట్ ఎగ్స్ తినప్పుడు ఏం చేసినప్పుడు మనం దీనిపైన ఉప్పు కారం చల్లుకోవాలి. ఉప్పు కారం చల్లుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది నార్మల్ అయిపోతుంది. సో అది బెటర్ చాయిస్. అండ్ కొంతమంది ఎల్లో కూడా తినాలనుకుంటారు, ఎల్లో కూడా తినండి, నాట్ అ ప్రాబ్లం. బట్ అది మీరు వీక్లీ 1 or 2 అట్లా తినండి, డైలీ తినొద్దు. ఎందుకంటే ఎల్లోలో మనకి హీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఎల్లో ఈజ్ నాట్ రికమెండెడ్. సో వైట్ తినండి, హెల్తీగా ఉండండి. అండ్ కంప్లీట్లీ ప్రోటీన్ కాబట్టి మీరు ఇంకా హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అండ్ లాట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది దీంట్లో. సో బోన్స్కి కానీ మనకి చాలా బలం అది. సో అదొకటి.
సో యాక్చువల్లీ ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. నేను 2 eggs నాకు సరిపోవు, నాకు జిమ్ చేస్తాను కాబట్టి. సో నేను 4 egg whites తీసుకుంటా, లేకపోతే 6 eggs white తీసుకుంటా విత్ సాల్ట్ అండ్ ఉప్పు కారంతో తీసుకుంటుంది. అండ్ ఇది ఒకటి నా డైట్, మార్నింగ్ డైట్లో. సో ఇదే డైట్ మీరు అక్కడ మధ్యాహ్నం కూడా తినొచ్చు, నాట్ అ ప్రాబ్లం. సో యాక్చువల్లీ నేను ఓన్లీ 2 diets మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే నేను యాక్చువల్లీ వెయిట్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ప్రస్తుతానికి అయితే 2 diets తీసుకుంటున్నా. లైక్ మార్నింగ్ 9 to 10 మధ్యలో తీసుకుంటా ఈ డైట్ మీకు చెప్పినప్పుడు. అండ్ నార్మల్గా అయితే టీ తాగుతున్నాను నేను, 4 times టీ తాగుతాను నేను. లైక్ ఈ కప్ చూస్తున్నారు కదా మీరు, ఈ కప్లో హాఫ్ అనమాట, ఈ కప్లో హాఫ్ టీ తాగుతా, 4 times తాగుతాను. ఎందుకంటే నేను టీ లవర్ కాబట్టి ఖచ్చితంగా అల్లం టీ తాగుతాను నేను. అండ్ మీరు అక్కడ చూసుకోవచ్చు నా వెయిట్ అనమాట, అది వెయిట్ చెక్ చేసుకోవాలా. సో ఎవరింట్లో అయితే వెయిట్ మెషిన్ లేదో ఖచ్చితంగా కొనుక్కోండి ఒకటి. లైక్ 500 rupees 600 rupees ఉంటుంది. ఇప్పుడు అమెజాన్ సేల్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి మీరు వర్త్ కొనుక్కోవచ్చు మీరు అది అమెజాన్లో. ఎందుకంటే డిజిటల్ స్కేల్ తీసుకోండి, నార్మల్ స్కేల్ కాకుండా డిజిటల్ స్కేల్ తీసుకోండి. ఎందుకంటే డిజిటల్ స్కేల్లో మనకి యాక్యురేట్గా ఉంటుంది వెయిట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డిజిటల్ స్కేల్ తీసుకోండి, మీకు యాక్యురేట్గా ఉంటుంది వెయిట్. సో దట్ ఏంటంటే యాక్చువల్లీ మన బెడ్ కింద ఉన్నది. డిజిటల్ స్కేల్ వచ్చేసి మన బెడ్ కింద ఉండాలా. మనం లేచిన డైలీ మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత డైలీ మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన లోపల మనకి ఇంకా నేను వెయిట్ తగ్గాలా అని మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఏదైనా మనమే తీసుకోవాలా పోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వెయిట్ మెషిన్ మీ బెడ్ కిందనే ఉండాలా, లేకపోతే మీ రూమ్లోనే ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈవెన్ ఇది వచ్చేసి డైట్ నేను యాక్చువల్లీ మార్నింగ్ ప్రిఫర్ చేసేది. అండ్ ఇది కాకుండా మీకు ఆఫ్టర్నూన్ టైంలో మీకు నచ్చిన లైక్ రొట్టెలు కానీ అన్నం కూడా తినొచ్చు, నాట్ అ ప్రాబ్లం. లైక్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, నాట్ అ ప్రాబ్లం, అన్నం కూడా తినొచ్చు. బట్ మేక్ షూర్ దట్ అన్నం తిన్నప్పుడు ఓన్లీ ఆఫ్టర్నూన్ టైం తినండి, లిమిట్ మెయింటైన్ చేయండి. మీకు నచ్చిన కర్రీస్తో తినండి, మీరు చికెన్ తింటారా మటన్ తింటారా మీ ఇష్టం. బట్ మేక్ షూర్ దట్ చికెన్ మటన్ నాన్ వెజ్ తినేటప్పుడు ఓన్లీ ట్రై టు ప్రిఫర్ ఇట్ ఆఫ్టర్నూన్ టైం. నైట్ టైం అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి. సో యాక్చువల్లీ నేను October 1st నుంచి స్టార్ట్ చేసిన సైకిల్. సో యాక్చువల్లీ నేను December 31st లైక్ 3 months సైకిల్లో నేను ప్లాన్ చేస్తున్న వెయిట్ లాస్కి. సో ప్రస్తుతం నా వెయిట్ 87 ఉండే. సో ఐ జస్ట్ లాస్ట్ 2 kgs, రైట్ నౌ 85 kgs. సో నా టార్గెట్ వచ్చేసి 75 kgs పెట్టుకున్నా, బట్ అది అయితే లేదు తెలియదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది నా డైట్. అండ్ ఆఫ్టర్నూన్ మీకు నచ్చినట్టు తినొచ్చు, బట్ ఆఫ్టర్నూన్ అయితే నేను స్కిప్ చేస్తాను కంప్లీట్గా. ఆ టైంలో నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర ఆల్రెడీ మీకు ప్రోటీన్ షేక్ ఉంది నా దగ్గర. సో ఆ ప్రోటీన్ షేక్ కానీ ఎగ్స్ కానీ లేకపోతే ఈ కార్న్ఫ్లేక్సే లైట్గా బౌల్లో వేసుకొని టైంపాస్కి తినేస్తుంటా. సో ఆకలి అనేది నాకు పెద్ద ఉండదు. సో ప్రస్తుతానికి అది మెయింటైన్ చేస్తాను. నైట్ షెడ్యూల్ అయితే మీకు ఒకటి చెప్తా. మీరు నైట్ షెడ్యూల్ ఇది కనుక మీరు నైట్ షెడ్యూల్లో తీసుకుంటే దీన్ని మించిన లైక్ వెయిట్ లాస్ థెరపీ అయితే ఇంకోటి ఎక్కడ ఉండదు. ఎందుకంటే ద బెస్ట్ థెరపీ ఇన్ నైట్ టైం. లైక్ ఇది కన్జ్యూమ్ చేయడం కూడా 8 PM లోపలనే కన్జ్యూమ్ చేయాలి. 8 PM తర్వాత కన్జ్యూమ్ చేయొద్దు. 8 PM అప్పుడు మీకు నచ్చినంత కన్జ్యూమ్ చేయండి, నాట్ అ ప్రాబ్లం. కడుపు నిండా తినండి, ఎందుకంటే పెద్ద లైట్ ఫుడ్ ఇది. అండ్ ఇంకోటి ఇది తిన్న తర్వాత యాక్చువల్లీ కొంతమందికి ఏంటంటే ఇది వాతం అనమాట. వాతం అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. సో డైజెషన్ అవ్వదు కొంతమందికి తొందరగా, ఎందుకంటే ఇవి కార్న్ఫ్లేక్స్ కదా. సో కార్న్తో తయారైంది కాబట్టి ఈవెన్ ఎవరికైనా సరే డైజెషన్కి కొంచెం కష్టం ఇది. ఎందుకంటే ఇది బాడీ లోపల పోయిన తర్వాత ఇట్లా ఎక్స్పాండ్ అవుతాయి ఇవి మొత్తం. సో ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు ఆకలి అనేది తొందరగా అవ్వదు. సో ఇది డైజెషన్ అవ్వడం చాలా కష్టం నైట్ టైం. బట్ కొంతమందికి అయితే కొంతమందికి అవ్వని వాళ్ళ కోసం ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాయంచూరు ఏం చేయాలంటే మనము లైక్ ఒక పెద్ద గ్లాస్లో గోరువెచ్చటి నీళ్ళు ఉంటాయా నైట్ మనం ఇది ఏదైతే 8 o'clock తింటామో 8 o'clock తిన్నాక మనం నార్మల్గా 10 o'clock 11 o'clock పండుకుంటాం. పండుకునే లైక్ ½ an hour బిఫోర్ నైట్ టైం ఎవరికైతే బ్రష్ అలవాటు ఉందో ఆ బ్రష్ చేసుకున్న తర్వాత అయినా సరే మంచిగా గోరెచ్చటి నీళ్ళు, మీడియం గోరెచ్చటి నీళ్ళ కాయంచూరు కలుపు 1 teaspoon, ఎక్కువ అవసరం లేదు, 1 teaspoon మంచిగా టీస్పూన్ కలుపుకొని వేణుతో తాగేసామంటే మార్నింగ్ లేస్తే నీకు మొత్తం వాష్అవుట్ అయిపోతుంది ఎవ్రీథింగ్. సో యూల్ బీ హ్యావింగ్ అ ఫ్రెష్ మార్నింగ్ ఇన్ ద డే. అంటే పొద్దున్న ఏమైనా ఒక మంచి ఒక ఫ్రెష్ రిలాక్సేషన్ విత్ అ వెయిట్ లాస్, అదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పొద్దున్న ఏమైనా నువ్వు వెయింగ్ పైన విషయంలో నిలబడగానే నీకు ఈజీగా 500 grams 300 grams దిగిపోతుంటావు డైలీ. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి. ట్రై టు అవాయిడ్ జంక్ ఫుడ్, బయట ఫుడ్ అసలు తినకండి. ఎందుకంటే బయట ఫుడ్ తింటే ఆల్రెడీ మనం తినండి, నాట్ ఎ ప్రాబ్లం. బట్ మనం ఒక ప్రాసెస్లో వెళ్తున్నాం కాబట్టి 3 months సైకిల్ కాబట్టి సో ఆ సైకిల్ టైంలో మాత్రం ఆల్కహాల్ కానీ ఈ నాన్ వెజ్కి ఇవన్నీ దూరం ఉండండి. అండ్ నేను చెప్పినట్టు చేయండి, మీరు ఖచ్చితంగా మీ రిజల్ట్స్ మీరు చూస్తారు. లైక్ 3 months అయితే పడుతుంది మినిమం రిజల్ట్స్ రానికే. మీరు 1 month నుంచి నోటీస్ చేస్తారు. బట్ నాది 12 kgs టార్గెట్ కాబట్టి సో నాకు కొంచెం టైం పడుతుంది, లైక్ 3 months అట్లా పడుతుంది. సో ట్రై చేయండి. మేబీ ఒక నెక్స్ట్ మంత్ కూడా నేను ఒక ట్రై చేస్తాను ఇంకో వీడియో చేయడానికి. మేబీ ఆ టైంలో చూద్దాం నేను ఎంత వెయిట్ ఉన్నాను. సో హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్. అండ్ ఇది నా తరఫు నుంచి మీకోసం వీడియో నచ్చినట్లయితే ఛానల్కి తప్పకుండా ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ నమస్తే, బాయ్, టేక్ కేర్.